పరమైన వస్తువులు ఏవున్నా ఫ్యామిలీ అంతా కనిపించే విధంగా వాటిని ఉంచినప్పుడు పిల్లలను కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. రెండవది, జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ లేకపోవడం. ఇవాళ రేపు సమాజంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. జాయింట్ ఫ్యామిలీ చాలా సమస్యలకు, చిన్నపిల్లలను మానసికంగా ఒక బలమైన వాళ్ళను, తాత అమ్మమ్మనో తాత నాయనమ్మనో, పిల్లల యొక్క ఆలోచనలు మానసిక ఎదుగుదలకు వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. వాళ్ళ అనుభవాలను కానీ వాళ్ళ కథల రూపంలో రామాయణం భాగవతంలో ఉన్న అంశాలను ప్రస్తావించి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా యుగ పురుషులు నిలబడ్డారో, లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడి కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకున్నారో తరతరాలుగా మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మన పిల్లలకు నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉండే. ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకుంది పిల్లలలో, లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకే పెడదోరలు పట్టడానికి, లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడమే. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది, ఎంతో గొప్పది. వసుదైక కుటుంబం అని ఊరికనే అనలే. గ్రామాలలో పెరిగిన వాళ్ళు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెషర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు. సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటికి వచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము, సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమవుతున్నది. వీటిని ఓవర్కమ్ కావడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఊరిలో ఉంటే ఉద్యోగ రీత్యా మనం బయటకు వస్తుంటాం, లేదా ఈరోజు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ వ్యవస్థ కానీ, కంప్యూటర్ వ్యవస్థ కానీ, మొబైల్ వ్యవస్థ కానీ. వైఫ్ లేకైనా ఉండొచ్చేమో కానీ వైఫై లేకుండా ఉండలేని పరిస్థితులు ఈ సమాజంలో వచ్చినాయి. సో వీటిని అవాయిడ్ చేయలేనప్పుడు, వీటి నుంచి దూరంగా ఉండలేనప్పుడు, ఇట్లా ఉన్నా కూడా మనము మన వ్యవస్థని, మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన పిల్లల్ని మనం మానసికంగా సంసిద్ధులను చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఎవరు? వీళ్ళే. ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇంతమంది వేలాది మంది పిల్లలు జాయిన్ అయినారంటే వీళ్ళందరూ ఎవరు? మన పిల్లలే, మన కుటుంబ సభ్యులు. వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ,